హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. ఈ మహేశ్వరం టౌన్ నుంచి మన్సంపల్లి ఎక్స్టోడ్ వెళ్ళే దారిలో మనకు 400 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మొత్తం టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 800 అండి. మన మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి ప్లాట్స్ వచ్చేసి మనకు. ఈ కనబడేది టౌన్ వచ్చేసి మహేశ్వరం మండలం సార్. ఇప్పుడు మనము వెంచర్ దగ్గరికి వెళ్తున్నామండి. మన వెంచర్ వచ్చేసి అండర్ ఫిట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఇదంతా కనబడేది మహేశ్వరం టౌన్ అండి. ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన సెజ్జుకి వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి ప్లాట్లు వచ్చేసి మనకు. మన ప్లాట్లు వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు 40 ఫీట్ రోడ్కి అదేవిధంగా 33 ఫీట్ రోడ్కి 2 సైడ్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్లకు వచ్చేసి మనకు. మన వెంచర్ వచ్చేసి అండర్ ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. మన ఎగ్జిట్ నెంబర్ 15కి కానీ 14కి కానీ ఎగ్జాక్ట్గా మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. అదేవిధంగా బెంగళూరు హైవేకి వచ్చేసి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇది మన్సంపల్లి ఎక్స్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది సార్. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు స్ట్రేట్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుందండి. అదేవిధంగా మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వస్తుంది సార్. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న వాల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మైత్రి కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ నుండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి సార్. ఇందులో పర్ యార్డ్ వచ్చేసి మనకు 25,000 30,000 పర్ యార్డ్ నడుస్తుంది సార్. మన ప్లాట్లో వచ్చేసి మనకు 14,000 చెప్తున్నారు సార్. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుందండి. ఈ రైట్ సైడ్లో కనబడేది మోడల్ స్కూల్ సార్ మనకు. ఈ లెఫ్ట్ సైడ్లో కనబడేది సెజ్ అండి. ఈ సెజ్కి ఎగ్జాక్ట్గా మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. మన ప్రాజెక్ట్ వచ్చేసి అండర్ ఫిట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఈ సెజ్లో మనకు మలబార్ గోల్డ్ కానీ లలిత జ్యువెలరీ కానీ గోదామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. విప్రో కంపెనీ అండి ఇది కనబడేది సెజ్ సార్. ఇది లెఫ్ట్ సైడ్లో కనబడేది. ఈ సెజ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. 2 ప్లాట్స్ అండి. ఇప్పుడు వచ్చి మనకు నార్త్ ఈస్ట్ ప్లాట్, ఇంకో ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ ప్లాట్. 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 400 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ రైట్ సైడ్లో కనబడేది మనకు బస్ స్టాప్ సార్. మన సెజ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మన వెంచర్ వచ్చేసి అండర్ ఫిట్ రోడ్కి అనుకునే ఉంటుంది. మన ప్లాట్లో వచ్చేసి మనకు వెంచర్ లోపల అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ రోడ్ వచ్చేసి అండర్ ఫిట్ రోడ్ సార్. ఈ అండర్ ఫిట్ రోడ్కి అనుకునే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. ఈ రోడ్కి ఎన్నో హెచ్ఎండి వెంచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మన వెంచర్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ అండి. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్.
ఏదైతే రైట్ సైడ్ కనబడుతుంది ఇది డబుల్ బెడ్రూమ్ సార్. ఈ డబుల్ బెడ్రూమ్ల నుంచి ఎగ్జాక్ట్గా మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. అదేవిధంగా మన మనసంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. అదేవిధంగా మన తుగ్గూడ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ప్రాజెక్ట్కి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. స్టార్టింగ్లో మనకు 60 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ ఈ వెంచర్లో మనకు. ఇంట్లో ఈ ప్రాజెక్ట్లో మనకు 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది DTCP ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఈ వెంచర్లో మనకు 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 400 స్క్వేర్ యార్డ్, మొత్తం 800 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది 60 ఫీట్ రోడ్ సార్. స్టార్టింగ్లో మనకు 60 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నది. ఇది 40 ఫీట్ రోడ్ సార్. మనకి 40 ఫీట్ రోడ్కే ఉంటాయి సార్ ప్లాట్స్లో వచ్చేసి మనకు 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఇదైతే లెఫ్ట్ సైడ్లో ఫెన్సింగ్ వేసి ఉన్న ప్లాట్స్ ఇవే సార్ మనం అనుకున్న ప్లాట్లు. ఇది 33 ఫీట్ రోడ్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ ప్లాట్ సార్. సౌత్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లాట్ అండి. ఈ ప్లాట్లో వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్. 2 ప్లాట్స్ అటాచ్ అయి ఉన్న ప్లాట్ సార్. ఈ ప్లాట్లో వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 800 స్క్వేర్ యార్డ్స్ అండి. 2 ప్లాట్స్ ఉన్నాయి సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ అండి. 2 ప్లాట్స్ కంబైన్డ్ ఉన్నాయి ఈ ప్లాట్స్ వచ్చేసి మనకు. ఎగ్జాక్ట్గా మనకు మహేశ్వరం టౌన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. మన సైజుకి వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు మొత్తం వచ్చేసి 2 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి సార్. ఒక ప్లాట్ వచ్చేసి మనకు 400 గజాలండి. మనకు సౌత్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నది. ఇంకో ప్లాట్ వచ్చేసి సౌత్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది. అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉన్నది. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 800 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 400 స్క్వేర్ యార్డ్స్ సార్. మనకు ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ అవైలబుల్ ఉంది సార్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. DTCP ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు AP నెంబర్ కూడా అవైలబుల్ ఉంది సార్ మన వెంచర్కి. ఈ రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ రోడ్ సార్. ఇది 33 ఫీట్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ రోడ్. మన ప్లాట్లో వచ్చేసి సౌత్ వెస్ట్ ఉంది, అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఉన్నాయి సార్ మన ప్లాట్లో వచ్చేసి.
టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 800 స్క్వేర్ యార్డ్స్ సార్ ఈ ప్లాట్లో వచ్చేసి మనకు.